అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. లీవ్ మాట వింటే భయపడుతున్న వాణి. 4 రోజులు లీవ్ కావాలి. అమ్మో, అడగంగానే ఇకపోతే ఆగం కథనే ఉంటది. నిమ్మరసం తాగితేసిండ్రు గ్యాస్ బిల్లు. గట్టిగా దందా చేస్తున్నాయి హోటళ్ళు. గ్యాస్ దొంగలను పట్టుకుంటా అంటున్న వెన్నెల. గ్యాస్ దొంగలు పొరపాటున నా దగ్గర నుంచి తప్పించుకుంటారేమోనని. నిన్న మొన్న వార్త లేకుండా బానే సతాయించిందట వెన్నెలను రాజేషు. మరి ఇయ్యాలన్న చక్కగా వార్త తెస్తాడా, నాతో తిట్లు తింటాడా చూద్దాం. ఇక అబ్బో, ఏమో నా భజన చేస్తున్నాడు. వార్తలు చెప్తే మస్తుంటది. ఓ వార్తావాణి, నువ్వు వార్తలు చెప్తే మస్తుంటది వాణి. వార్తలు చెప్పుట్లా నిన్ను మించినోళ్ళేరే. నువ్వు వార్తలు చెప్పే స్టైల్ ఏమో మస్తు కాదిలే. ఓయమ్మో, మొగులుకెత్తుతున్నాడు కదా మోతేవరి. ఏంద్రో ఎన్నెళ్ళేందేమో పాటలు ఎత్తుకున్నావు నా మీద. ఉత్త పాటలేంది వాణి, నీకోసం కవితలు కూడా రాసిన. కవితనా? హైదరాబాద్ లో ఫేమస్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ లో ఫేమస్ చికెన్ బిర్యానీ, వార్తలు చెప్పుట్ల ఫేమస్ మా వాణి. 100 లక్షలు కలుస్తాయి కోటి, వార్తలు చదువుట్లా రాలేరెవ్వలు మా వానికి పోటే. చాలు గాని ఏంది సంగతి? ఏముంటది వాణి, ఏదో నీ మీద ప్రేమ అభిమానం ఆప్యాయతతో పాడుతున్నా గంతే. అవచ్చా, ఇప్పుడు నిజం చెప్పమ్మా. అంటే ఒక్క 4 రోజులు లీవ్ కావాలి. అమ్మో, అడగంగానే ఇకపోతే ఆగం కథనే ఉంటది. కానీ ఎంబటే ఒప్పుకుంటే డౌట్ వస్తుందేమో. లీవా 4 రోజులా? 4 రోజులు ఇబ్బంది అయితే 3 రోజులే తీసుకుంటా. కొంచెం పనున్నది. బతిమలాడించుకోకుండా ఒప్పుకుంటేనే నయ్యం. 4 రోజులు కాకుంటే 5 రోజులు తీసుకో. నువ్వు లీవ్ తీసుకుంటా అంటే ఒప్పుకున్నావా? ఊకవాని జోకులు చేయకు. అరే గంత సింపుల్ గా ఒప్పుకుంటారా లీవ్ అడిగితే? లీవా? లీవ్ ఎక్కడిది? లీవ్ లేదేం లేదు. ఏమనుకుంటున్నావు? 4 రోజులు పోతే నీ పని వాళ్ళు చేయాలి అని చెప్పి సతాంచాలి, బతిమలాడించుకోవాలి. గంతే కానీ అవేం లేకుండా గంత సింపుల్ గా ఒప్పుకుంటారా లీవ్ అడిగితే? అరే, లీవ్ తీసుకోమన్నందుకు సంబరపడక గివన్ ఏంది? నువ్వు మారిపోయినావు వాణి, నువ్వు మారిపోయినావు. మారకపోతే మర్డర్ అయిపోతానేమోనని భయం. మరి ఏం చేద్దును? ఏంది? 4 రోజులు చాలా, ఇంకో 2 రోజులు తీసుకుంటావా అని అంటున్నా. అసలు నువ్వు లీవ్ అడుగుతే ఇంత సింపుల్ గా ఒప్పుకున్నాడు ఏంది వాణి? పని లేకుంటే నువ్వైనా ఎందుకు అడుగుతావు చెప్పు, అందుకే ఒప్పుకున్నా. ఆహా, ఇప్పుడు నిజం చెప్పు. అంటే లీవ్ ఇవ్వకుంటే రవీంద్ర అభిషేకం చేసినట్టు నన్నేమన్నా చేస్తావేమో అని. రవీంద్ర అభిషేక? అయ్యో, గజియాబాద్ లో ఉన్న పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ లా సెక్యూరిటీగా పనిచేసే రవీంద్ర ఏం చేసిండో తెలియదా? ఏం చేసిండు? బ్యాంక్ మేనేజర్ అభిషేక్ ను లీవ్ అడుగుతూ ఇయ్యనన్నాడని కోపంతో తుపాకీతోటి కాలుస్తే పాపం అభిషేక్ జీవిడ్చిండట. లీవ్ ఇయ్యనందుకు చంపేసిండా? ఎప్పుడు లీవ్ అడిగినా ఇయ్యకపోయేటోడు, ఇచ్చిన జీతం కట్ చేసేటోడు, బాగా సతాయించేటోడు. అందుకే యాస్టకొచ్చి కోపం కొద్ది కాల్చినా అన్నాడట. అందుకని రవీంద్ర లెక్క నిన్నెక్కడ చంపుతానో నేనని చెప్పి లీవ్ అడగంగానే ఒప్పుకున్నావా? ఎట్లా కనిపిస్తున్నావా అని నేను నీకు? ఈ ముక్కేదో ముందే తెలిస్తే ఈ తొక్కల పాటలని వాడకపోదును కదా నేను. హలో, ఇచ్చిన కదా అని అటే పోతా అంటే నడవ చూడు. ఎట్లయితే ఏందిలే, నాకైతే లీవ్ వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసి లీవ్ కావాలన్నప్పుడు అలా ఎంత ఏడ్పిస్తాడో కదా నన్ను. ఉత్తగనన్న చెప్పి పాడైనా కానీ లీవ్ ఇయ్యలేదని ఒక మనిషిని సంపుడేందుల్లా అన్యాలం పాడుగాను బొత్తిగా కంట్రోల్ లేకుండా పోతున్నారు జనాలు. ఉత్తుత్తగా ఇప్పుడు 2 కుటుంబాలు ఆగమాయనా. ఏం మనుషులో ఏందో ఛీ. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకునేది దోస్తులతోనే. సంతోషమైన దుఃఖమైన పంచుకునేది దోస్తుగాళ్ళతోనే. అన్నింట్లో మనకు తోడు ఉండేది కూడా మన సోపతిగాళ్ళే. అయితే కొంతమంది ఫ్రెండ్స్ చిచోర పనులు చేసి వాళ్ళ దోస్తులనే ఆట పట్టిస్తారు. చల్ ఇవేం పనులు రా అని వాళ్ళ ఫ్రెండ్ కోపానికి వస్తే, ఎందుకురా గంత సీరియస్ అయితో, మేము మజాక్ చేసినాం అని నవ్వుతారు.
గా బీహార్లా ఒక కొత్త పెళ్లి కొడుకు దోస్తులు ఏం చేసిల్లో చూడుండ్రి. ఆగో గాన్ననే కొత్త పెళ్లి కొడుకు చుట్టాలతోని విడిదింట్లో కూర్చొని ఉన్నాడు. ఇంతల్నే కొందరు దోస్తుగాళ్ళు అక్కడికి వచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మామా అనుకుంటా విషెస్ చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ చేతిలో పెట్టిల్లు. ఏమున్నదిరా ఈ బాక్స్ లా అని పెళ్లి పిల్లగాడు అడిగితే నువ్వే ఇప్పి చూడు నీకే తెలుస్తుంది అన్నారు. ఇదేదో స్వీట్ బాక్స్ లెక్కనే ఉన్నది అనుకుంటా గా పిల్లగాడు ఆ బాక్స్ మీద ఉన్న కవర్ చింపి డబ్బా మూత కొంచెం లేపి చూసి గజ్జు అన్నాడుల్లా. ఓర్ నాయనో చూసిన్లా అనుల్లా ఆ డబ్బాలు ఉన్నాయి స్వీట్లు కాదు పాము. పెళ్లి పిల్లగాని ఆట పట్టించేందుకు ఒక పామును డబ్బాలో పెట్టి దాన్ని సీల్ చేసి తీసుకొచ్చి చేతిలో పెట్టిల్లా అన్నట్టు. ఆ పామును చూడంగానే పెళ్లి కొడుకు జల్లం అని చేతులున్న డబ్బాని ఇసిరేసిండు. ఆ చూసి ఆ దోస్తులు పకపక నవ్వబట్టిల్లు. బీహార్ రాష్ట్రం రోహ్తక్ జిల్లాలో జరిగింది ముచ్చట. అరే గిఫ్ట్ అంటే దాన్ని అక్కడికి వచ్చేది ఇయ్యాలి గాని ఇట్లా పామును డబ్బాలో పెట్టి తెచ్చిచ్చుడేందువయ్యా అదేం గిఫ్ట్ వాళ్ళేం దోస్తులు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. తెలంగాణ అసెంబ్లీలా ఇటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షానికి నడుమ పొట్టు పంచదైంది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లేచి మాట్లాడడం, అటు మంత్రులు కౌంటర్లు ఇవ్వడం, అటు మంత్రులు మాట్లాడడం, ఇటు వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అంతెందుకుల్లా సభ వాయిదా వడ్డంక కూడా బయటకు వచ్చి కూడా గట్టిగానే అనుకున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాత్రం తన చేతి గడియారం పంచాది ముచ్చట చెప్పిండు. అరే గడియారం పంచాది ఏందంటారా? సార్ని అడుగుదాం పాండ్రి. అసెంబ్లీకి ₹1 కోటి రోలెక్స్ వాచ్ పెట్టుకొని వచ్చిన వేనాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ₹1 కోటి వాచా? అయితే ఒక్కసారి ఆ వాచ్ ని చూడాల్సిందే సార్, చూపెట్టండి. అబ్బో చెమక్ చెమక్ మెరుస్తున్నది. మరి నిజంగానే ₹1 సార్ దీనికి? 97,05,412 మరి ఇంత రేటు గల్ల వాచ్ ను ఎక్కడ కొన్నారు సార్? హైదరాబాద్నా అమెరికానా? ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు నాకు ఇస్తే పెట్టుకున్నా. ఓహో గల్ఫ్ నుంచి మీ దోస్తు తెచ్చిస్తే పెట్టుకున్నారా? మరి ఇప్పుడు పంచదంతా ఎందుకు సార్? అసలు ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ విష ప్రచారం ప్రజలు నమ్మరు. విష ప్రచారమా? మళ్ళీ అదేంది సారు? బ్రహ్మాండంగా వాచ్ గురించి చెప్పి వాళ్ళ మీదకి తిప్పిండ్రు. ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. దీని ధర ఇప్పుడే మామూలు గూగుల్ కొడితే కిందికి 10,000 మీదికి 40,000, కిందికి 10,000 మీదికి 40,000. పౌష్టికత సల్లగుండా ఇన్నారుల్లా ఇదట అసలు పంచాది. సారు 10,000 నుంచి 40,000 రూపాయల ఇలువగల్ల వాచ్ పెట్టుకుంటున్నట. కారు పాటోళ్ళు ఏహే ఇది ₹1 కోటి వాచ్ అని సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతుంటే ఇదెక్కడి కథ, ఇదేం విష ప్రచారం అని బయటికి వచ్చి అసలు విషయం చెప్పిండు ఆది శ్రీనివాస్ సారు. కానీ అసెంబ్లీ ముంగట చేతి గడియారం పంచాతి భలే గమ్మతున్నదిలే. ఈ గ్యాస్ కొరత ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పటి నుంచి దొంగల కన్ను గ్యాస్ బుడ్డిల మీద పడ్డదుల్లా. ఇంతకు ముందు దొంగల భయంతో బంగారము ఎండి పైసలు దాచుకునే జనాలు ఇప్పుడు సిలిండర్లో దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ముచ్చటిని మా వెన్నెల ఏడుకో బయలుదేరింది. మరి ఏడిపోయింది మే ఏం చేస్తుందో చూద్దాం పాండ్రి. ఏహే ఈ సీరియస్నెస్ మనకు సెట్ కాదు కానీ లుక్ మార్చేద్దాం. ఈమె ఓవర్ యాక్షన్. ½ కిలో పర్ఫార్మెన్స్ కు ½ కిలో ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓ వెన్నెలా ఏది సంగతి? విక్రమార్కుడు రేంజ్ లో ఎంట్రీ ఇచ్చి అప్పుడే అత్తులు సత్తులా గట్ల మారిపోయినావు. నేనా జింతా జితా జితా జింతా జింతా జితా జితా జింతా నా చేతుల ఇప్పటి నుంచి ఒక్కొక్కడికి ఉంటది జింతా జితా జితానే. ఏందమ్మో హాఫ్ సారీ మీద కాకి రంగు చొక్క వేసుకున్నంత మాత్రాన పోలీస్ అయిపోయినట్టు కాదు. ఏయ్ 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 యూనిఫామ్ లేని ప్రతి ఒక్కరు కూడా పోలీసే. అబ్బో ఏందో ఇవాళ అంత బిల్డప్ ఇవ్వబడుతుంది. బిల్డప్ నా ఇంటి పేరు, పుషప్స్ నా ఒంటి పేరు. ఏం చెప్పినావు అసలు? నువ్వు ఏం చేస్తున్నావు? బలం కావాలంటే గుండెల ధైర్యమే కాదు అని బలంలో కండ కూడా కండల బలం కూడా ఉండాలి. అబ్బో అట్లా చేస్తే ఉన్న కండలు కరిగిపోయినాయా అనుకో, అరిగిపోయిన అస్థి పంజరం లెక్కన అయిపోతావు. అయినా ఇంతకు కండలను పెంచి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దొంగతనం దొంగతనం దొంగతనం.
డబ్బులు దొంగతనం, బీరువాలో దాచుకున్న బంగారము దొంగతనం, ఆఖరికి వంటింట్లో దాచుకున్న గ్యాస్ బుడ్డి కూడా దొంగతనం. ఎటుపోతుంది ఈ సమాజం? ఆహా, అంటే గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేస్తున్న వాళ్ళను పట్టుకుంటా అంటావా ఇప్పుడు? ఎస్ ఎస్ ఎస్, గ్యాస్ సిలిండర్ పట్టుకునేటప్పుడు నా దృష్టి సిలిండర్ మీద ఉండాలి, నా చేతిలో లైటర్ ఉండాలి. ఆ లైటర్ ఎందుకో? అయినా నీకు దొంగలతోని కొట్లాడాలంటే భయం కాదా? నాకు భయం కాదని ఎందుకు అనుకుంటావు అని, ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా. గ్యాస్ దొంగలు నా దగ్గర నుంచి పొరపాటున తప్పించుకుంటారేమోనని. ఆ గ్యాస్ దొంగలు ఏమన్నా చేస్తే మరి? మీరు అనుకున్నట్టు ఆ దొంగలు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, కానీ ఆ గ్యాస్ దొంగలను మాత్రం పట్టుకొని తీరుతాను. వాని ఆ గ్యాస్ సిలిండర్ని చూసినప్పుడు నా కళ్ళల్లో ఆనందం ఉంటది వాని. నిజంగా గ్యాస్ సిలిండర్లకు అంతమంది దొంగలు పడుతున్నారా? చూడు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టపురం ఊర్లో ఎవడో ముసుగేసుకొని వచ్చి గా దొంగోడు సిలిండర్ను ఎట్లెత్తుకపోతున్నాడో. వీడొక్కడే కాదు, సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా గిట్లనే సిలిండర్ దొంగతనం జరిగింది. ఈ 2 జాగాలనే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా గిట్లనే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకపోతున్నారట దొంగలు. అందుకే సమాజం మీద బాధ్యత ఉన్న ఓ పౌరురాలిగా ఇట్లా డ్యూటీ చేస్తా, ఆ దొంగల భరతం పడతా. ఈ నిమిషం తర్వాత ఏం జరుగుతుందో, ఆ యమధర్మరాజు ఎవలకు స్పాట్ పెట్టిండో తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అస్సలు తెలియదు. అయితే అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతాయి. సావు నోటి దాకా పోయి కూడా లక్కీగా తప్పించుకుంటారు కొంతమంది. అబ్బర కొడుక జర్రుంటే కథం అయ్యేటోడు కదా అనుకుంటారు ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు. అగో అక్కడ ఏమైందో చూడుండ్రి. పొద్దున్నే లేచి ఎవల ముఖం చూసిండో ఏందో గాని గా ఆటో డ్రైవర్ అన్న అదృష్టం బాగున్నది. అక్కడ చూస్తున్నారా, గాలివాన దంచి కొడుతున్నది. వాన ఎక్కువ కాకముందే జప్పున ఇంటికి పోదామనుకుంటా ఆటోలో పోతున్నాడు గా అన్న. ఇంతల్నే రోడ్డు పక్కనున్నోళ్ళు ఓ అన్నా ఆపు ఆపు, బండాపి ఉతలకురా, జల్ది వచ్చేయి అని గట్టిగా ఒర్రేటాళ్లకు గాయన ఆటో ఆపి బయటకు వస్తుండగానే ఎదురుగున్న ఒక పెద్ద హోర్డింగు డామ్మని ఆటో మీద పడ్డది. దాని వజన్కు ఆటో ముందు భాగం మొత్తం అనిగిపోయింది. ఒక్క సెకండ్ ఆలస్యం అయ్యేదుంటే గా అన్నకు అదే ఆఖరి రోజు అవుతుండే. ఈ భూమి మీద ఇంకా నూకలు బాకున్నాయి కాబట్టి బతికి బయట పడ్డాడు అని అనుకోవట్టిన్లు ఆడున్నోళ్ళు. పబ్లిక్ చూసిన్లా, మీరు సుతా గాలివాన వస్తున్నప్పుడు బయటకు రాకున్రి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ 10 గల 8:30కు. టాటా.